పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారములు. అదేవిధంగా ఈ సభకి విచ్చేసినటువంటి నా తెలుగు ఉపాధ్యాయులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా ఈ అక్షరమాల గురించి, వర్ణమాల గురించి నేను 1998లోనే రోజ్బర్డ్ స్కూల్లో అమర్పేటలో పనిచేసినప్పుడు మధుసూదన్ సార్ గారు చాలా బాగా వివరించారు. ఆ రోజుల్లోనే నేను ముఖ్యంగా ఇక్కడికి వచ్చి మాట్లాడడానికి కారణం, సార్ని చూడగానే నాకు ఇక్కడ వచ్చి మాట్లాడాలని అనిపించింది. అంటే ప్రతి పాఠశాల ప్రిన్సిపల్స్ కూడా టీచర్లకి ఏ విధంగా సబ్జెక్టు నేర్పించుకోవాలి, ఇంకా ఎలా ట్రైనప్ చేయాలి అని ప్రతి పాఠశాల యాజమాన్యం కూడా కృషి చేస్తూనే ఉంటారు. అందులో భాగంగానే ఈరోజు మనం ఇక్కడ సమావేశమయ్యాము. భాస్కర్ రాజు గారి ఆధ్వర్యంలో అసలు అక్షరాలను పలికే విధానం మనకి తెలుసు, కానీ మనకి తెలిసిన దానికంటే కూడా 1000 రెట్లు ఎక్కువగా మనకి ఈరోజు నేర్పించడం జరిగింది. ఏ పదాలని ఏ విధంగా పలకాలి, అసలు విద్యార్థి మనసులో, ఆ విద్యార్థి మైండ్లో మనం ఆ అక్షరాలని ఏ విధంగా చొప్పించాలి, ఎలా వాడికి మర్చిపోకుండా నేర్పించాలి అనే విధానాన్ని ఎంతో వివరంగా వివరించడం జరిగింది. దీనికి నా యొక్క ధన్యవాదాలు. ఇదే విధంగా ప్రతిసారి ఇలాగే సెమినార్స్ కండక్ట్ చేస్తూ మనందరం కూడా అటెండ్ అవుతూ ఇంకా మన తెలుగు భాషని అభివృద్ధి చేసుకోవాలని, దేశ భాషలందు తెలుగు లెస్స అని ఆనాడే శ్రీకృష్ణదేవరాయలు పలికారు. ఆ అక్షర సత్యాలని మనం నిజం చేస్తూ, మనమంతా కృషి చేస్తూ సమాజంలో మనమంతా తెలుగు వాళ్ళము అనే గుర్తింపు తెచ్చుకోవడానికి మనందరం కృషి చేయాలని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. సభను అలంకరించినటువంటి పెద్దలందరికీ మరొకసారి నా యొక్క ధన్యవాదాలు. మరీ భాస్కర్ రాజు గారిని మర్చిపోలేము, ఈ సెషన్ని అసలు మర్చిపోలేము. ఎంతో చక్కగా వివరించారు. సార్ ఆధ్వర్యంలో అనేక సెమినార్లు ఇలా జరగాలని, మనం అందరం కూడా అటెండ్ అవ్వాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్.